హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీకెండ్ అని చెప్పి ఫ్రెండ్స్ బయటికి వెళ్తున్నాం. ఫస్ట్ ఏమో కేర్పురం మార్కెట్కి వెళ్తాం, తర్వాత కమర్షియల్ స్ట్రీట్కి వెళ్తున్నాం. శివాజీ నగర్ లో ఉంది. ఇప్పుడైతే డే పాస్ తీసుకున్నాం. ఏసీ బస్సు 120 రూపీస్ అయింది. నార్మల్ బస్ అయితే 70 రూపీసే. కానీ ఎండలు బాగా కోపంగా ఉన్నాయి కదా మన మీద, అందుకని చెప్పి ఏసీ బస్ తీసుకున్నాం. డబ్బులు లేకపోయినా షాపింగ్కి వెళ్ళాలి, అదే మరి బ్యాచిలర్ లైఫ్ అంటే. కేర్పురం మార్కెట్ కి వచ్చేసాం. ఇక్కడ స్పెషల్ ఏంటంటే బెంగళూరులోనే కేర్పురం మార్కెట్ అనేది బిగ్గెస్ట్ మార్కెట్ అన్నమాట. ఇక్కడ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్ని హోల్సేల్ గా దొరుకుతాయి మొత్తం. అండ్ ఇంకా కొన్ని స్ట్రీట్ షాపింగ్ లో కూడా ఉంటది అనమాట. ఇక్కడైతే క్రాక్స్, నైక్, పూమా అన్ని పెద్ద పెద్ద బ్రాండ్లు ఈజీగా రోడ్ మీద పెట్టి అమ్మేస్తున్నారు. ఏంట్రీ ఎంత ఈజీగా అమ్ముతున్నారు అని చెప్పి సర్లే కాస్ట్ కనుక్కుందాం అని వెళ్ళి అడిగాం అనమాట. క్రాక్స్ అడిగితే 500 అన్నాడు. మాకైతే దిమ్మ తిరిగిపోయింది. దాన్ని డీటెయిల్ గా చూస్తే అప్పుడు అర్థమైంది అనమాట, అవి కొత్త కాదు, కొట్టేసినాయి అని. షూస్ అవి డూప్లికేట్ ఉన్నాయి కానీ క్వాలిటీ బాగానే ఉంది, తీసుకోవచ్చు. కానీ కొనే ముందు ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఏది సెకండ్ హ్యాండ్, ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్ అని. ఇక్కడ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి అనమాట. మా పీజీ ఓనర్ లో ఎర్లీ మార్నింగ్ వచ్చి తీసుకుంటారు ఇక్కడ, ఎందుకంటే లేట్ అయితే ఫుల్ రష్ ఉంటది, మళ్ళీ ట్రాఫిక్ రాలేమని చెప్పి. కేర్పురం మార్కెట్ లో దొరకని ఐటమే ఉండదంట, మొత్తం అన్ని దొరుకుతాయంట. హోల్సేల్ ఉంటదంట పైగా, అది కూడా ఇక్కడ నుంచి పట్టుకెళ్తారంట రిటైల్ గా అమ్ముకునే వాళ్ళందరూ. ఇక్కడ మొబైల్ ఫోన్స్ కూడా చూడండి ఎలా అమ్మేస్తున్నారు. ఇవన్నీ సెకండ్ హ్యాండ్. గైస్, ఒకవేళ మీరు బెంగళూరు వస్తే మాత్రం మస్ట్ విజిట్ ప్లేసెస్ లో కేర్పురం మార్కెట్ కూడా ఒకటి, ఎందుకంటే అదొక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అంతా హోల్సేల్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ అయితే మనం కమర్షియల్ స్ట్రీట్ కి వెళ్తున్నాం. శివాజీ నగర్ లో ఉంది ఇది. కమర్షియల్ స్ట్రీట్ ఎక్కడంటే మీరు శివాజీ నగర్ లో బస్ స్టాండ్ లో దిగ్గానే రైట్ సైడ్ లో ఉంటది అనమాట. అక్కడ చర్చ్ కనిపిస్తుంది కదా, అదే ఇంకా కమర్షియల్ స్ట్రీట్ అంతా. కమర్షియల్ స్ట్రీట్ అంటే స్ట్రీట్ షాపింగ్ అనమాట అది కూడా. కానీ మొత్తం అన్ని ఇంకా బ్రాండెడ్ షోరూమ్స్ ఉంటాయి. ఈ రోడ్ అంతా మనకు దొరకని బ్రాండ్ అంటే ఏమి ఉండదు. కానీ మనం అంత ఎఫర్ట్ పెట్టలేం కాబట్టి ఈ రోడ్స్ కి బ్యాక్ సైడ్ లోనే ఇంకోటి చిన్న రోడ్డు ఉంటుంది, దాంట్లో రిటైల్ షాప్స్ ఉంటాయి అనమాట. కానీ బ్రాండెడ్ కాదు, నార్మల్ గానే ఉంటాయి. అది మనం ఎఫర్ట్ చేయొచ్చు. అమ్మాయిలు మాత్రం కమర్షియల్ స్ట్రీట్ అసలు మిస్ అవ్వకండి, ఎందుకంటే మీకు లో బడ్జెట్ లోనే మంచి క్వాలిటీ ఐటమ్స్ వస్తాయి. నేను మొత్తం అంతా స్ట్రీట్ షాపింగ్ తిరిగాను. అబ్బాయిలకి చాలా తక్కువ ఉన్నాయి, అమ్మాయిలకి అయితే మాత్రం ఫుల్ గా ఉన్నాయి షాప్స్ అన్ని. ఇక్కడ హై బడ్జెట్ నుంచి లో బడ్జెట్ దాకా అన్ని రకాలు దొరుకుతాయి. పిల్లల్ని తీసుకొస్తే మాత్రం జాగ్రత్త అండి, ఎందుకంటే మీ జోబ్ ఖాళీ అయిపోతుంది గ్యారంటీ. ఫుల్ గా టాయ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. వీడియో అంతా లుక్ వేసేయండి, మీకే క్లారిటీ వస్తుంది. అలాగే వీడియో ఎండింగ్ లో మేము స్ట్రీట్ ఫుడ్ ట్రై చేసాం అనమాట, చాలా రకాలు, అవి కూడా చూడండి.
నీకంటే తోపెవడు లేడిక్కడ.